నల్గొండ కేంద్రంలోని గడియారం సెంటర్లో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం వద్ద శ్రీమతి సావిత్రిబాయి పూలే 130వ వర్ధంతి కార్యక్రమము బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ విద్యార్థి సంఘ ప్రతినిధులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నల్గొండ కేంద్రంలోని గడియారం సెంటర్లో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే 130వ వర్ధంతి కార్యక్రమం బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ విద్యార్థి సంఘ ప్రతినిధులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయుని అని, సంఘ సంస్కర్త అని, కవి, రచయిత్రి అని, జీవితాంతం సమాజ సేవకే అంకితం చేసిన గొప్ప సంఘ సంస్కర్తని కొనియాడారు. ఆమె 180 సంవత్సరాల క్రితం ఉన్న వ్యవస్థలో దళితులకు, ముఖ్యంగా మహిళలకు విద్య నిషేధించబడ్డ రోజుల్లో ఆమె తన భర్త దగ్గర చదువు నేర్చుకొని అనేక పాఠశాలలు నెలకొల్పి పాఠశాలల సాధికారత కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అగ్రవర్ణాలు అనేక రకాల దాడి చేసినా లెక్క చేయకుండా ముందుకెళ్లిన గొప్ప మహిళ. సాంఘిక దురాచారాలను, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాటం చేసిన మహిళ. సమాజంలో మోసపోయిన మహిళల కోసం, వితంతువుల కోసం అనేక అనాథాశ్రమాలను నెలకొల్పి సమాజ సేవ చేసిన గొప్ప మహిళ. తన భర్త స్థాపించిన సత్యశోధక సమాజాన్ని కొనసాగించి మానవులంతా ఒక్కటే అని, అసమానత లేని సమాజం కోసం పోరాటం చేసిన మహిళ. చివరి సమాజ సేవ చేస్తూనే ఆమె జీవితాన్ని కోల్పోయిన గొప్ప మహిళని. ఈ సందర్భంగా దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా ఈ సమాజంలో బీసీలకు సరైన న్యాయం జరగడం లేదు. జిల్లా స్థాయిలో మరి రాష్ట్ర స్థాయిలలో నామినేటెడ్ పోస్టులలో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని, 42% బీసీలకు కల్పించే రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుందని ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, కార్యనిర్వహణ అధ్యక్షులు కాసోజు విశ్వనాథం, కార్యనిర్వాహక అధ్యక్షులు శంకర్ ముదిరాజ్, శ్రీధర్, ఉపాధ్యక్షులు నకరకంటి కాశయ్య, చిక్కుల రాములు, గోలి విజయ్ కుమార్, వాడపల్లి సాయిబాబా, గుంటోజు గోవర్ధన్చారి, జిల్లా ఆదినారాయణ, గంజి బిస్మయ్య, నేత ఎల్లంరాజు, చొల్లటి రమేష్, యువజన జిల్లా అధ్యక్షులు గుండెబైన మల్లయ్య యాదవ్, వెంకన్న, నెమ్మనగోటి రాంప్రసాద్, నాగిళ్ల మురళి, టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షులు శేఖర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జి కరుణశ్రీ, ఎస్ రమ్యసుధ, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే ఆశయాలను సావిత్రిబాయి పూలే 131వ వర్ధంతి కార్యక్రమం బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ ఆధ్వర్యంలో
ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ఉద్యోగస్తులు అన్ని సంఘాల వాళ్ళు పాల్గొని ఘనంగా ఇక నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా సావిత్రిబాయి పూలే ఏదైతే ఉందో భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయుని 180 సంవత్సరాల క్రితం ఈ భారతదేశంలో కరుడు కట్టినటువంటి బ్రాహ్మణీయ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి స్త్రీలకు విద్య నేర్పడమే కాకుండా అనేకమైనటువంటి పాఠశాలలు స్థాపించి వాళ్ళ విద్య కోసం పోరాటం చేసినటువంటి గొప్ప మహిళ. అంతేకాకుండా ఆనాడు ఉన్నటువంటి సాంఘిక దురాచారాలకు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గొప్ప దీశాలి. ఎందుకంటే ఆనాడు సతీ సహగమనాలు సావిత్రిబాయి పూలే 130వ వర్ధంతి సందర్భంగా జోహార్లు అర్పిస్తూ సమాజంలో ఉన్నటువంటి సామాజిక న్యాయాన్ని సాధించే మార్గంలో బీసీలంతా ఏకం కావాలని నేను పిలుపునిస్తాను. నా పేరు తొలి ప్రభాకర్ అయ్యేశ్వరి. సావిత్రిబాయి పూలే 130వ వర్ధంతి ఈరోజు ఘనంగా పెద్ద గడియారం సెంటర్లో బీసీ సంక్షేమ రామరాజు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నాము. అదేవిధంగా సావిత్రిబాయి పూలే ఆమె జననము కూడా 1847 సంవత్సరంలో పూనాలో ఒక పాఠశాల నెలకొల్పి పేద విద్యార్థులకు పాఠాలు నేర్పుతుండే. ఆ పాఠాలు నేర్పేటప్పుడు ఆమె చదువుకు రాదు, చదువుకొని భర్త దగ్గర పూలే దగ్గర చదువు నేర్చుకొని 130వ వర్ధంతిని జరుపుకున్నాం. మహిళలకు కావాల్సినటువంటి సదుపాయాన్ని కల్పించాలని ఆమె యొక్క ఆశయాలను కూడా మనము ఇప్పటి వరకు కూడా ఈ నల్గొండలో మన గెలిచిన దాంట్లో 90% మహిళలే ఉన్నారు. కానీ ఒక్క మహిళా కార్పొరేటర్లు కూడా ఇక్కడ జ్యోతిరావు సావిత్రిబాయి పూలే వర్ధంతికి రాలేదు. ఎందుకంటే ఇప్పటికైనా గుర్తించి వాళ్ళందరూ కూడా ఈ యొక్క వర్ధంతిని కానీ జయంతిని కానీ పౌరుల కొరకు చేసినటువంటి త్యాగము, సంఘ సంస్కరణ మరవలేనివి. మన నిత్య జీవితంలో అవి ఆచరించి మనం కూడా బీసీ యొక్క వర్గాన్ని బలోపేతం చేసి మన సత్తా ఏందో చూసి మనము రాజ్యాధికారం సాధించుకోవడానికి ఇవి వాళ్ళ యొక్క సూత్రాలను పాటించుకుంటూ మనము ఇప్పుడు 60% ఈరోజు బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి ఘనంగా జరపడం జరుగుతుంది. ముఖ్యంగా సావిత్రిబాయి పూలే గారు గత 180 సంవత్సరాల క్రితము స్త్రీలకు విద్యా నిషేధము, వారు ఏ విధమైన రాజకీయాల్లో పాల్గొన్నారు వీలేని సమయంలో ఆ రోజుల్లో అనేకమైన పాఠశాలలు ఏర్పాటు చేసి సమాజం కోసము, అసమానత లేని సమాజం కోసం పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి సావిత్రిబాయి పూలే. అదేవిధంగా వారు మరి మా జ్యోతిరావు పూలే యొక్క అడుగుబాటు నడిచి 130వ వర్ధంతి కార్యక్రమానికి చక్రధారి రామరాజు గారు అధ్యక్షులుగా భారీ ఎత్తున కార్యక్రమం ఘనంగా చేయడం జరిగింది. ఇప్పటికీ ఆనాడు సావిత్రిబాయి పూలే గారు మహిళలకు జరుగుతున్న అన్యాయాల గురించి పోరాటం చేసి అనేక విధాలుగా సాధించినారు. ఇప్పుడు కూడా అన్యాయాలు జరుగుతున్నారు. ఆ అన్యాయాలు అరికట్టడానికి మహిళలందరూ ముందుకు రావాలి, వచ్చి పోరాటాలు చేయాలి. మహిళలు వచ్చి అధిక సంఖ్యలో వచ్చి పోరాటానికి పాల్గొనాలి. ఆనాడు అనేక విధాలుగా సేవ చేసినటువంటి గొప్ప మహానీయురాలు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పటికైనా మహిళలు ఈ పొజిషన్లో ఉన్నాయంటే సావిత్రిబాయి యొక్క ఏది మరి మహిళలకు 33% కాదు 50% రిజర్వేషన్ ఉండాలని. తర్వాత మరి మహిళలు నల్లగొండ జిల్లాలో